హలో ఆల్ వెల్కమ్ టు హాజికా భాష. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ నుంచి సుమంత్ అండ్ జగపతి బాబు గారు నటించిన న్యూటన్స్ థర్డ్ లా యొక్క ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది కలిసి చూద్దాం. అండ్ దాని గురించి నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ వాచ్ ద ట్రైలర్ నౌ. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ 1999. ఓకే అంటే 1999లో జరిగిన కథ. ఇప్పటికీ మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ అంటే అతను ఎప్పుడో చేసినాడు. సో తనకి మళ్ళీ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ తప్పుని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఆ తప్పు ఏంటి? ఆ అవకాశం అందరికీ రాదు. మార్క్ మై వర్డ్స్ ఎంటర్టైన్మెంట్. ఓ, ఇది ఒక బ్యానర్ పేరా? మార్క్ మై వర్డ్స్ బాగుంది. యాక్సిడెంట్ కేసెస్ సార్, కానీ జరిగింది నిజంగా యాక్సిడెంట్ లేక మాట్లాడిన తెలియట్లేదు. ఖచ్చితంగా మర్డర్ అయి ఉంటది, లేకపోతే కథలోకి ఎందుకు వస్తుంది? ఇది యాక్సిడెంట్ అయి ఉంటే. రాత్రి అసలు ఏం జరిగింది? అవసరాలు శ్రీనివాసరావు ఉన్నారు, పోలీస్ ఆఫీసరు. ఓకే గుడ్. ఒక నైట్ లో జరిగింది అనమాట. ఏమో జరిగింది. అపరం రాలేదు కానీ చిన్న పని చేస్తే 20,000 వస్తాయి. 20,000 అంటే అప్పట్లో చాలా పెద్ద మనీనే. పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసుంటదంట. కరెక్ట్. అదే నిజమైతే జగపతి బాబు గారు లుక్స్ మాత్రం అదిరిపోయింది. బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబడి రాసే ఉంది. ఈ డైలాగ్ ఎక్కడో ఉన్నట్టుంది కదా, ప్రతి మెతుకు పైన తినేవాడు రాసి పేరు అంటే బుల్లెట్ పైన చచ్చేవాడి పేరు ఉంటుందని ఎక్కడో విన్నాను. చూద్దాం, గుర్తు వస్తే చెప్తా. ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మర్క్యూరీకి వినయ్కి కనెక్షన్. కాలేజ్ పెట్టినట్టు బ్యాగ్ చేసుకుని పెట్టాను. అది నువ్వు కాలేజ్కి వెళ్ళలేదు. మేము కూడా ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీకి ఏం లే, బ్యాగ్ అక్కడ పెట్టేయడం. నా ఫ్రెండ్ రాంభూపాల్ అని ఉన్నాడు, వాడితో బైక్ వేసుకోవడం, కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళడం, అక్కడక్కడ తిరగడం, కాలేజ్ టైం అయిపోయేటానికి ఇంటికి వచ్చాడు. వీడు అదే చేస్తున్నాడు. ఈ కేసు మనం అనుకున్నది చిన్నదైతే కాదు సార్. ఖచ్చితంగా వీళ్ళేదో దాస్తున్నారు. ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉందంటారా సార్? సో దేర్ ఆర్ 2 మర్డర్స్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. చూడాలి వాటి కనెక్షన్ ఏంటి. వన్ యాక్షన్ చేంజ్డ్ హోల్ స్టోరీ. బ్లడ్ కనెక్షన్ అంటే రక్త సంబంధం 2 మర్డర్లకి. ద రియల్ యాక్షన్ బిగిన్స్. ఒకసారి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది. కరెక్టే కదా. మనం ఏదైనా అర్హతకు మించి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒకటి, నువ్వు దానికోసం మనం గొడవ పడాలి, లేకపోతే పోరాడాలి దానికోసం. 2 నీకు అదృష్టం కలిసి రావాలి అంతే. అంతకు మించి మనకు అర్హతకు మించినవి రావాలంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మ్యూజిక్ సంగీత్ ఎర్రమిల్లి, సినిమాటోగ్రఫర్ వేదవ్యాస్, యాక్షన్ వింగ్ చున్ అంజీ, ఎడిటర్ అనిల్ పాసల. మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫర్ కూడా అదిరిపోయింది. అవసరాలు శ్రీనివాస్ 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాడు, రెండోటి క్రిమినల్ గా కూడా ఉన్నాడు. మోస్ట్లీ ఈయన ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో దాంట్లో. కాసేపట్లో తెలుస్తుంది. రాజేష్ ఖన్నా, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రాజేష్ ఖన్నా. ఈ పరిస్థితిలో ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. వాసుదేవ్, వినయ్, పార్వతి, చంద్ర, కార్తిక్. చూసారా, అవసరాలు శ్రీనివాస్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అయితే ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా సినిమాలో. సడన్ గా ఏదేంటి? మోస్ట్లీ ఆ పాప కేసే అనుకుంటా దీంట్లో ట్విస్ట్. న్యూటన్స్ థర్డ్ లా ఇన్ థియేటర్స్ జూలై 31st వరల్డ్ వైడ్. ఇంకో 1 week లో రిలీజ్ అవుతుంది, చూడాలి. సో ఫైనల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది, క్యారెక్టర్స్ బాగున్నాయి,
అండ్ స్టోరీ కూడా కొంచెం ప్రామిసింగ్‌గా ఉంది. మ్యూజిక్ అదిరిపోయింది. మోస్ట్‌లీ కొంచెం అంటే చూడొచ్చు అనేలాగే ఉంది. సుమంత్ గారి స్టోరీ సెలక్షన్స్ బానే ఉంటది. అలాగే ఈటీవీ విన్ మనకు తెలిసిందే ఈ మధ్య చాలా మంచి మంచి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సో, బెట్ తీసుకోవచ్చు. పోవచ్చు జూలై 31 ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఇంకా సినిమా ఎలా ఉంటదో చూద్దాం. మీరు ట్రైలర్ చూసుంటే మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్‌లో పెట్టండి. నా ఒపీనియన్ అయితే ఫెంటాస్టిక్. బావుంది. బడ్జెట్ ఎంతో గాని ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఇంకా సినిమా చూడాలి. సినిమా చూసిన తర్వాత ఇదే ఒపీనియన్ ఉంటదా? మారుతదా? మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! చూస్తున్నారు వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మీ ఫ్రెండ్స్‌తో అలా షేర్ చేయండి. ఎంకరేజ్ చేయండి కొత్త టాలెంట్‌ని. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ హాజీ కా బాషా.